శరీరంలో పైత్యం ఉన్న కఫం, దగ్గు, రొంప ఈ వర్షాకాలం కొద్దిగా ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి కదండి. దీనికి విరుగుడుగా వాము పులుసు చేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి. ఈ వాముని కొద్దిగా వేడి చేసి కచ్చాపచ్చగా రోట్లేసి దంచేయాలండి. అలాగే వెల్లుల్లి, అల్లం, జీలకర్ర మిక్సీకి వేసుకున్నానండి. పొయ్యి మీద దాకబెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా వేగినాక పచ్చిఉల్లిపాయ ఒకటి ముక్కలు కోసుకొని వేసుకున్నానండి. అలాగే వాము మిక్సీకి వేసుకుని అల్లం ముద్ద వేసుకొని బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. అందులో కొద్దిగా ఉప్పు, మిరుచి తగ్గట్టుగా కారం వేసుకొని నిమ్మకాయ అంత చింతపండు రసం పిండుకొని వేసుకోవాలండి. వేసుకున్నాక ఉప్పు సరి చూసుకొని కారం, అందులో కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, కఫం అంతా పోతుందండి. అంతే, వాము పులుసు అయితే రెడీ అండి. వేడివేడి అన్నంలో తింటే